హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్లో జరిగిన జీఎస్జీకే క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో మీరు ఇంకా క్లారిటీగా చూడొచ్చు. సెకండ్ మార్చ్ సెకండ్ షిఫ్ట్ ఫ్రెండ్స్. ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఫ్రెండ్స్, నేను జస్ట్ ఆన్సరే కాకుండా ఆ ఆన్సర్ సంబంధించిన థియరీ తీసుకున్నా ఫ్రెండ్స్. సో ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఎస్ఐ యూనిట్ ఏమిటి అనే ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ యూనిట్ కెల్విన్ కాకుండా ఉష్ణోగ్రతను కొలవడానికి డిగ్రీ సెల్సియస్ మరియు డిగ్రీ ఫారెన్హీట్ వంటి ప్రమాణాలను కూడా ఉపయోగిస్తారు. ఏ రాజ్యాంగ సవరణ కింద 9వ షెడ్యూల్ జోడించబడింది? భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ రాజ్యాంగంలోని మొదటి సవరణ కింద జోడించబడింది. ఈ సవరణ వచ్చేసి 1951లో జరిగింది ఫ్రెండ్స్. అశోకుని కాలంలో గుప్త సామ్రాజ్యం యొక్క రాజధాని ఏది? అశోకుని కాలంలో గుప్త సామ్రాజ్యానికి రాజధాని పటలిపుత్ర కాదు, మౌర్య సామ్రాజ్యానికి రాజధాని. మౌర్య సామ్రాజ్యంలో 16వ రాజధాని ప్రావిన్సులు ఉండేవి. మౌర్య సామ్రాజ్య రాజధాని ప్రావిన్స్. ఉత్తర పద రాజధాని తక్షశిల వంటి దేశ రాజధాని ఉజ్జయిని. కళింగ ప్రావిన్స్ రాజధాని తోసలి. దక్షిణ పద రాజధాని స్వర్ణగిరి. ప్రాచ్య మధ్య దేశ రాజధాని పటలిపుత్ర. ఉత్తరాఖండ్ ఉత్తరాయణ పండుగ దేనికి సంబంధించినది? ఫ్రెండ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ప్రతి షిఫ్ట్లలో ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఉత్తరాఖండ్ ఉత్తరాయణ పండుగ దేనికి సంబంధించినదని. ఉత్తరాఖండ్ ఉత్తరాయణ పండుగ సూర్యుని ఉత్తరాయణ ప్రయాణంతో ముడిపడి ఉంటుంది. దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఈ పండుగ వసంత ఋతువు ఆగమనానికి ప్రతీక. ఉత్తరాయణానికి సానుకూలతకు చిహ్నంగా భావిస్తారు. ఉత్తరాఖండ్ సంబంధించిన ఫ్రెండ్స్. 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు? కరెంట్ అఫైర్స్ బిట్ ఫ్రెండ్స్. జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి. అతను జనవరి 18, 2019న సర్వోన్నత న్యాయస్థానానికి పదోన్నతి పొందారు మరియు ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్సా యొక్క ప్రధాన న్యాయమూర్తి. ఆర్బీఐ రెపో రేట్ ఎంత? ఫిబ్రవరి 2025న భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుత రెపో రేట్ 6.25%, రివర్స్ రెపో రేట్ 3.35%. విటమిన్ సిలో ఏ యాసిడ్ ఉంటుంది? అసర్బిక్ ఆమ్లం విటమిన్ సిలో కనిపిస్తుంది. దీనిని రసాయనికంగా L-అస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. ఇది బలహీనమైన 6 కార్బన్ చక్కెర ఆమ్లం. దీని నిర్మాణం పెంటగోనల్ రింగ్ లాగా ఉంటుంది. ఏ ద్వీపకల్ప నది దక్షిణానికి 2 భాగాలుగా చేస్తుంది? నర్మదా నది భారతదేశ ద్వీపకల్ప పీఠభూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇది భారతదేశంలోని వ్యతిరేకంగా దిశలో ప్రవహించే మొదటి నది మరియు భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించింది. 1857 విప్లవంలో నానాసాహెబ్ కమాండర్ ఎవరు? 1857 విప్లవంలో నానాసాహెబ్ కమాండర్ తాత్యా తోపే నానాసాహెబ్ యొక్క అత్యంత విశ్వసనీయ జనరల్స్లో ఒకరు. వివేకానంద చికాగో సదస్సులో ఎప్పుడు పాల్గొన్నారు? 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ మత సదస్సులో స్వామి వివేకానంద పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
2024లో కొత్త వ్యాక్సిన్ దేనికి సంబంధించినది? ఫైజర్ బయోనెటెక్ ఇది కోవిడ్-19 సంబంధించిన ఫ్రెండ్స్, కరోనా సంబంధించింది. 10వ షెడ్యూల్లోని రాజ్యాంగ సవరణ కింద చేర్చబడింది. 52వ ఫ్రెండ్స్. 45 విద్యా హక్కు. 45 విద్యా హక్కు ఏ అంశానికి సంబంధించినది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 6 ఏళ్ల లోపు పిల్లలకు ప్రాథమిక విద్య మరియు సంరక్షణకు సంబంధించిన నిబంధనలను అందిస్తుంది. ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని 4వ భాగంలో వస్తుంది. కింది వాటిలో ప్లాసీకి సంబంధించిన నిర్దేశక సూత్రం కానిది ఫ్రెండ్స్. సమాచార హక్కు మరియు స్థానిక స్వీయ ప్రభుత్వ నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం ఈ రెండు రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో చేర్చబడలేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆర్పిఎఫ్లో సెకండ్ షిఫ్ట్లో జరిగిన జీహెచ్జీకే క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ అది కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. కింద ఉన్న లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నేను అప్లోడ్ చేస్తాను ఈ పీడిఎఫ్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.